కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మార్చింది. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం పని దినాల్లోనూ మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక కుటుంబానికి ఏడాదికి గరిష్టంగా ఉన్న 100 పని దినాలను 125 రోజులకు పెంచింది. రోజు కూలీ 204గా నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు జీవనాభివృద్ధి కల్పించేందుకు గత యూపీఏ హయాంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకటిగా ఉంది. డిసెంబర్ 12న మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో పథకం పేరు మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ఈ పథకం పేరు మారుస్తున్నట్లుగా వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా విద్యా రంగాన్ని కూడా సంస్కరించే లక్ష్యంతో వికాస్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు 2025ను కూడా ఆమోదించే ఛాన్స్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.